గుడ్ న్యూస్. వరుసగా రెండో రోజు గోల్డ్ రేట్ భారీగా తగ్గింది. నిన్న 1740 రూపాయలు తగ్గిన గోల్డ్ రేట్ ఇవాళ మరో 1000 రూపాయలు తగ్గింది. దీంతో హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాములు 90,660 రూపాయలు, 22 క్యారెట్లు 10 గ్రాముల ధర 83,100 రూపాయలకు పడిపోయింది. ఇక సిల్వర్ కూడా గోల్డ్ రూట్ లోనే వెళ్తోంది. ఇవాళ వెండి ధర స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 107,900 రూపాయలు పలుకుతోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్ లోనూ గోల్డ్ రేట్స్ భారీగా తగ్గాయి. ఆల్ టైమ్ హై నుంచి 2 రోజుల్లోనే గోల్డ్ రేట్స్ దాదాపు 4% పైగా పతనమైంది. ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ రేట్ $3,056 ఉంది. ప్రస్తుతం గోల్డ్ రేట్స్ తగ్గడానికి సంబంధించి మార్కెట్ అనలిస్ట్ క్రాంతి గారు మనతో ఫోన్ లైన్ లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి క్రాంతి గారు. మేడం, ఒక్కసారిగా గోల్డ్ రేట్ తగ్గడం అంటే ఈ డౌన్ ట్రెండ్ ని చూస్తుంటే డిమాండ్ ఇప్పుడు పెరిగే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? అంటే లాస్ట్ 1 వీక్ గానే చూస్తే ఏదైతే యుఎస్ లో ఈ ట్రంప్ టారిఫ్ వార్ అయితే డిక్లేర్ చేయడం జరిగిందో అనూహ్యంగా గోల్డ్ లో స్ట్రాంగ్ ర్యాలీ అనేది మనం చూసాం. ఆల్మోస్ట్ ఆల్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో కనుక చూస్తే ఔన్స్ గోల్డ్ ధర $3,200 కి టచ్ అవటం మనం చూసాం. కానీ ఏంటంటే లాస్ట్ 2 days లో ఒక 3% కరెక్షన్ చూసి మనం ఇప్పుడు గోల్డ్ ధర అరౌండ్ $3,035 పర్ ఔన్స్ ఉంటూ మనం ఇంటర్నేషనల్ మార్కెట్ లో మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే లాస్ట్ 2 days లో స్టాక్ మార్కెట్ లో కూడా అమెరికన్ మార్కెట్స్ లో విపరీతమైన కరెక్షన్ వచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ యుఎస్ మార్కెట్స్ లో ఈ రోజు కూడా ఒక ఇండెక్సెస్ 10% డౌన్ అవటం మనం చూస్తున్నాం. నార్మల్ గా ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఏం జరుగుతుందంటే మీ దగ్గర ఇన్స్టిట్యూషన్స్, నెక్స్ట్ అమెరికాలో ఉన్నటువంటి కార్పొరేషన్స్ మీ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ ని దాని మీద పొజిషన్స్ స్టాక్ మార్కెట్ లో తీసుకుంటూ ఉంటారు. సో అందువల్ల కొంచెం మార్జిన్స్ కాల్స్ అనేది ప్రస్తుతం రావడంతో గోల్డ్ పొజిషన్స్ లో కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుని స్టాక్ మార్కెట్ లో ఉన్నటువంటి పొజిషన్స్ ని కవర్ చేయడం జరిగింది. అందువల్లనే గోల్డ్ లో మనం ఇమీడియట్ గా ఒక కరెక్షన్ అనేది చూసాం. ఈ కరెక్షన్ ని ఒక టెక్నికల్ అడ్జస్ట్మెంట్ కిందనే చూడాలి. నెక్స్ట్ గోల్డ్ ప్రైస్ కనుక చూస్తే ఇంటర్నేషనల్ మార్కెట్ లో 21 day మూవింగ్ యావరేజ్ కనుక ప్రైస్ చూస్తే $3,023 ఉండటం జరిగింది. యాజ్ లాంగ్ యాజ్ ఈ 3,023 ఇంటర్నేషనల్ మార్కెట్ లో కనుక మెయింటైన్ అయితే కనుక గోల్డ్ ప్రైసెస్ ఇక్కడి నుంచి కూడా కొంచెం పైకే పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ గా గోల్డ్ ప్రైసెస్ అరౌండ్ $3,000 దగ్గర కన్సాలిడేట్ అవడానికి అవకాశం ఉంది. గోల్డ్ ట్రెండ్ అయితే మీడియం టర్మ్ లో కొంచెం తగ్గినప్పటికీ లాంగ్ టర్మ్ ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ లోనే ఉంటాం మనం చూస్తున్నాం. ఓకే, అంటే క్రాంతి గారు ఇలాంటి టైంలో మరి ఇన్వెస్టర్స్ కి మీరు ఏం సజెషన్స్ ఇస్తారు? అంటే ఇప్పుడున్న ట్రెండ్ ని బట్టి తగ్గిద్ది అన్న ఎక్స్పెక్టేషన్స్ లో ఉండే వాళ్ళు మళ్ళీ పెరిగిద్ది అని మీరు చెప్తున్నారు. సో ఇలాంటి టైంలో ఏం చేస్తే బెటర్? అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం ఏం జరుగుతుందంటే లాస్ట్ 48 hours లో గ్లోబల్ మార్కెట్ లో అనూహ్యమైన పెను మార్పులు మనం చూడటం జరిగింది. ఏదైతే ఈ ట్రేడ్ వార్ ఏదైతే స్టార్ట్ అయిందో అమెరికాలో ఒక ఎక్స్పోర్ట్స్ అమెరికాలోకి వెళ్లే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంట్రీస్ అన్ని సఫర్ అవుతున్నాయి, ఇంక్లూడింగ్ ఇండియా. సో చాలా అన్సర్టనిటీ అనేది గ్లోబల్ మార్కెట్స్ లో ఉంది. ఆ అన్సర్టనిటీ మనం స్టాక్ మార్కెట్స్ లో చూసాం. త్రూఅవుట్ వరల్డ్ ఆల్ స్టాక్ మార్కెట్స్ ఇంక్లూడింగ్ ఇండియా లాస్ట్ 2 days లో డౌన్ అవటం మనం చూస్తున్నాం. సో ఈ టైంలో ఒక సేఫ్ హెవెన్ ఏది కనపడుతుందంటే ఇన్వెస్టర్స్ కి అది గోల్డ్, ప్రీషియస్ మెటల్సే కనపడుతుంది. దాంట్లో ప్రధానంగా గోల్డ్ ప్రధానంగా ఉంటుంది. సిల్వర్ వచ్చేసేసి అది కూడా ప్రీషియస్ మెటల్ అయినప్పటికీ ఇండస్ట్రియల్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. కొంచెం ఇండస్ట్రియల్ డిమాండ్ తగ్గడానికి అవకాశం ఉంది. బట్ గోల్డ్ మీద లాంగ్ టర్మ్ ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ లోనే ఉంది. ఇవి నార్మల్ గా టెక్నికల్ అడ్జస్ట్మెంట్స్ అనమాట. లాస్ట్ 10 days లో గోల్డ్ ప్రైసెస్ చాలా స్ట్రాంగ్ గా అనూహ్యంగా బాగా పెరగటం మనం చూస్తాం. అందువల్ల కొంచెం కరెక్షన్ అనేది ఉంది. బట్ ఏంటంటే గోల్డ్ యొక్క ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ లోనే ఉంది. గోల్డ్ లో ఇమ్మీడియట్ గా పెద్ద భారీ కరెక్షన్లు రావడానికి అయితే ఛాన్సెస్ చాలా తక్కువగా కనపడుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ క్రాంతి.